ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. కీర్తన గ్రంథము 105వ కీర్తన 43వ వచనంలో ఈ మాట చదువుకుందామండి. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించును అనే మాట మనం చూస్తున్నామండి. చూడండి, దేవాది దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని, అలాగే ఆ సంతోషం ఎలా ఉండాలంటే ఉత్సహించి దేవుని ఆనందించే ప్రజలుగా ఉండాలని, అలాగే లోకములో అనేకమైనటువంటి వ్యసనాలలో కట్టబడి ఉన్న తన ప్రజలకు విడుదల కలిగించి వెలుపలికి రప్పించి దేవుని యొక్క మహిమగల కార్యాలు తన ప్రజల పట్ల జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఒకవేళ ఈరోజు దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించలేకపోతున్నామంటే అది మన అవిధేయతేనండి. ఎందుకంటే దేవుని యొక్క ఆనందాన్ని పొందుకోలేకపోతున్నామంటే ఇంకా లోకానుసారమైన ఆశలు ఏయో మనుషులను బంధించుంటాయండి. కాబట్టి ఆ బంధించబడినటువంటి ఆశల నుంచి, కోరికల నుంచి బయటపడి దేవుని యొక్క నిజమైన సంతోషము, అలాగే ఆయనను సంతోషిస్తూ ఆనందిస్తూ ఉత్సాహంతో ఆ యొక్క కట్ల నుంచి విడిపించబడి దేవునిలో పరిపూర్ణంగా నిలబడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడండి. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైతే దేవుని యొక్క ప్రజలుగా ఉంటారో వారందరూ కూడా ఆయన ప్రజలుగా ఉండి ఆయనలో ఆనందిస్తూ ఆయనలో ఉత్సాహధ్వని చేస్తూ లోకము నుంచి విడిపించబడి వెలుపలికి రప్పించబడి దేవుని కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు వింటున్న మీ అందరికీ దేవుని కృప ఎల్లప్పుడూ తోడైండునుగాక. ఆమెన్.